టెంపుల్ వివాదం రాజకీయ టర్న్ తీసుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, చెప్పండి, నరసింహస్వామి ఆలయ వివాదం అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. అసలు ఈ పంచాయతీ ఎలాంటి మరుపులు తిరగొచ్చు? అంబిక ఏదైతే గత కొన్ని రోజులుగా ఇస్కాన్ అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి సంబంధించినటువంటి అయితే ఎన్బిటి నగర్ లో గొడవ నడుస్తుంది. గొడవలోకి దానం నాగేందర్ ఎంటర్ కావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారినటువంటి సందర్భం మనకు తెలుసు. అయితే ఇది నిన్నటి నుంచి జరిగినటువంటి పరిణామాలు దానం నాగేందర్ పైన కేసు నమోదు చేసినటువంటి సందర్భంలో ఇది అధికార పార్టీలో చిచ్చు రేపేందుకు గ్రూపు విభేదాలను మరొకసారి రచ్చకి ఇచ్చే విధంగా తయారైనట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ రోజు దానం చేసినటువంటి వ్యాఖ్యలు కానీ విహెచ్ మాట్లాడినటువంటి తీరు కనుక చూసినట్లయితే దీని వెనుక రోజు రోజుకి ముదిరేటువంటి అవకాశం కనిపిస్తుంది. నేరుగా ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రియే మరొక మంత్రి పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్ సబితా ఇంద్రారెడ్డిని ఉద్దేశించి కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రధానంగా ఆమె ఇంకా నిద్రపోతున్నట్టుగా ఉంది. చాలా మంది నేతలు తనకు ఫోన్ చేసి మాట్లాడినప్పటికీ కూడా ఇంకా సబితా ఇంద్రారెడ్డి గారు మాత్రం తనతో మాట్లాడలేదని చెప్పి చెప్తూనే నాకు చాలా మంది మంత్రులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు నాతో మాట్లాడడం జరిగింది, నాకు నా వెనుకాల నిలిచారు అని చెప్పేసి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇది ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి దానం నాగేందర్ మాట్లాడినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలకు మరొకసారి బీజం పడినట్టుగా కనిపిస్తుంది. ఇప్పటికే చాలా మంది మంత్రుల మధ్య విభేదాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కూడా అదే విధమైనటువంటి దానికి దారి తీసే విధంగా కనిపిస్తుంది. అంతేకాకుండా దానం నాగేందర్ కూడా తన సన్నిహితుల వద్ద కానీ కొద్దిమంది మీడియా ప్రతినిధుల దగ్గర కానీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. మంత్రి పదవి పోయినా పర్వాలేదు కానీ నేను ఈ విషయంలో వెనుకలు తగ్గేటువంటి పరిస్థితులు ఎవరిని కూడా వదిలిపెట్టేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నట్టుగా తెలుస్తుంది. అంబిక, మహేష్, అంటే ఇప్పుడు సీఎం వ్యతిరేక గ్రూప్ అంతా కూడా ఈ ఇష్యూలో ఏకమైంది అనుకోవచ్చా? ప్రధానంగా ఈ రోజు కొద్దిసేపటి క్రితం దానం నాగేందర్ మాట్లాడినటువంటి తీరుని కనుక చూసినట్లయితే విహెచ్ కూడా ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. బొత్సకి కిరణ్ కుమార్ రెడ్డికి మధ్య గత కొంతకాలంగా దూరం ఉన్నటువంటి పరిస్థితి. డిప్యూటీ సీఎం కూడా ముఖ్యమంత్రి పైన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. డిఎల్ రవీంద్రారెడ్డి అయితే ముఖ్యమంత్రి పైన సీరియస్ గా మాట్లాడడం జరిగింది. ఆయనకు ఉన్నటువంటి పోర్ట్ఫోలియోలో కూడా కొంత భాగాన్ని కట్ చేసినటువంటి పరిస్థితి. అంటే ఈ నలుగురు నేతలు కూడా దానం నాగేందర్ కి మాట్లాడి దానం నాగేందర్ వెనకాల ఉన్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నటువంటి గ్రూప్ అంతా కూడా దానం నాగేందర్ వెనకాల చేరినట్టుగా కనిపిస్తుంది. దీన్ని మరింత రెచ్చగొట్టి కానీ లేకుంటే దీన్ని ఇంకా మరింత తీవ్రతరం చేసి ముఖ్యమంత్రిని టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నట్టు కనిపిస్తుంది. ఇంకొకటి ప్రధానంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఒక పెద్ద నాయకుడు కూడా దానం నాగేందర్ వెనకాల ఉన్నాడు. ఏదైతే ముఖ్యమంత్రి కూడా ఆయన చెప్పినటువంటి పనులు చేయనటువంటి సందర్భంలో ఆయన ముఖ్యమంత్రి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితిలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఒక నేత కూడా దానం నాగేందర్ వెనకాల ఉండే నడిపిస్తున్నాడు. మొన్న ఆ పోలవరం ఇష్యూ కానీ అంతకుముందు జరిగినటువంటి విషయాలపైన కూడా దానం నాగేందర్ బీసీ విషయం పైన కూడా దానం నాగేందర్ యొక్క మాట్లాడిన తీరు వెనుక ఒక్కొక్క గ్రూపు వెనుక ఉండి ఆయన నడిపిస్తున్నటువంటి వాదన వినిపిస్తుంది. అంబిక, అంటే అసలు ఈ గొడవ స్టార్ట్ అయింది ఒక ఆలయానికి సంబంధించిన వివాదం హోంమంత్రిపై భారీ స్థాయిలో వ్యాఖ్యలు చేసేంత వరకు వెళ్ళింది. అసలు ఎందువల్ల ఈ పరిస్థితులు ఏంటి మహేష్? అంటే ప్రధానంగా ఏదైతే దానం నాగేందర్ నిన్న గొడవ చేయడం ఎస్ఐ పైన కూడా దృష్టిగా ప్రవర్తించినటువంటి నేపథ్యంలో దానం నాగేందర్ పైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన దానం నాగేందర్ అనుచరులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వ్యతిరేకించేటువంటి వ్యక్తులు కానీ ప్రధానంగా తీవ్రంగా తీసుకున్నటువంటి అంశం కనిపిస్తుంది. అంబిక, ఎందుకొరకంటే ఒక మంత్రి పదవిలో ఉన్నటువంటివి తన నియోజకవర్గంలో జరిగినటువంటి ఒక గొడవలో ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తి పైన 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం విషయానిపైన మిగతా నేతలు కూడా తీవ్రంగా పరిగణిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే బీసీ మంత్రులకి అన్యాయం జరుగుతుంది. ఒక బీసీ మంత్రి జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు పార్థసారథి విషయం కూడా వివాదమైనటువంటి నేపథ్యంలో మరొక బీసీ మంత్రి పైన కూడా ఇలాంటి కేసు నమోదు చేయడము, అంతేకాకుండా ముఖ్యమంత్రిగా కానీ లేకుంటే హోమ్ మినిస్టర్ గా కానీ ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలని చెప్పేసి మిగతా కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి వ్యతిరేకించినటువంటి వాళ్ళు దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకోవాలన్నటువంటి ఆలోచనకు వచ్చినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే విఎన్ మంత్రావు కానీ బొత్స కానీ డిప్యూటీ సీఎం కానీ వీళ్ళందరూ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. ఏదైతే కేసు నమోదు అంశం ఏదైతుందో దాన్ని వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుని ఈ విషయాన్ని వాళ్ళు క్యాచ్ చేసుకున్నటువంటి పరిస్థితిలో కనిపిస్తున్నారు. ముఖ్యమంత్రి టార్గెట్ చేయాలన్నటువంటి అవకాశం. ఎందుకొరకంటే జరిగినటువంటి అంశం చిన్న గొడవ అయినప్పటికీ ప్రభుత్వం దీనిపైన స్పందించినటువంటి తీరుని
దానం నాగేందర్ వ్యతిరేకిస్తున్నారు. అంతేకాకుండా పోలీసులు అతిగా ప్రవర్తించారని చెప్పేసి వి హనుమంతరావు గానీ, అంతేకాకుండా దానం నాగేందర్ విషయంలో మిగతా మంత్రులు కానీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కానీ ఆయన ఫోన్ చేసి బాధ్యతగా నిలబడడం అనేది దీన్ని రాజకీయంగా పార్టీలో ఒక దుమారం రేపే విధంగా, తమ యొక్క గ్రూపు తగాదాలను ప్రోత్సహించే విధంగా తాము ఒకటిగా ఉన్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పేందుకు కొరకే ఈ విధంగా దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అంబిక. ఓకే మహేష్, థ్యాంక్ యూ. లక్ష్మీ నరసింహ ఆలయం వివాదానికి రాజకీయ రంగు అంటుకుంటోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ నేమాని భాస్కర్ అందిస్తారు. భాస్కర్, చెప్పండి, అసలు లక్ష్మీ నరసింహ ఆలయ వివాదం మంత్రివర్గం మధ్య చిచ్చు పెట్టిందా? అలానే సబితాపై దానం విమర్శలకు కారణం ఏంటి? అంబిక, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీలో కావచ్చు లేకపోతే ప్రభుత్వంలో కావచ్చు లక్ష్మీ నరసింహస్వామి ఆలయ వివాదం ఖచ్చితంగా చిచ్చు పెట్టిందని చెప్పవచ్చు. దానం నాగేంద్ర గత 3 రోజులుగా హరే కృష్ణ మూవ్మెంట్ కి సంబంధించి మూవ్మెంట్ నిర్వాహకుల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు, ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఆరోపణలో ప్రధానంగా హరే కృష్ణ ఆర్గనైజేషన్ యొక్క వ్యక్తిత్వాల మీద కూడా తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. అయితే ఇది మంత్రివర్గం మధ్యంగా చిచ్చు పెడుతుంది అనేటువంటిది నిన్న సాయంత్రం వరకు తెలియదు. ఎప్పుడైతే నిన్న దానం నాగేందర్ అక్కడికి వెళ్ళిన తర్వాత గొడవ జరిగిన తర్వాత పోలీసులు పై ఆయన మంత్రి దుర్భాషలు ఆడారని విమర్శలు రావడం, పోలీసులు కూడా తీవ్ర స్థాయిలో స్పందించి ఆయన ఫిర్యాదు చేసిన తర్వాత ఆయన మీద ఒక 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో అందరూ అవాక్కయ్యారు. నిన్న రోజు మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఖమ్మం జిల్లా పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడేందుకు దానం నాగేందర్ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి ఇది లభించలేదు. ముఖ్యమంత్రి మాట్లాడేందుకు ప్రయత్నం చేసిన ఆయన టూర్ లో ఉండడంతో అధికారులు ఆయన ముఖ్యమంత్రి బిజీగా ఉన్నారనేటువంటి సమాధానం రావడంతో దానం ఈ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేసేటువంటి అవకాశం లేకపోయింది. అయితే కేసులు పెట్టిన తర్వాత ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండేటువంటి వర్గీయులు ప్రధానంగా నాయకులు దానంకు వత్తాసు పలకడం ఇక్కడ విశేషం. అయితే ఇప్పటి వరకు దానం నాగేంద్ర ఏ ఒక్క ముఖ్యమంత్రికి వ్యతిరేక వర్గంగా ఇప్పటి వరకు గుర్తింపబడలేదు. కేవలం తన శాఖలో అసంతృప్తి ఉన్న మొన్న 3 రోజుల క్రితమే జిల్లా ఇన్ఛార్జి మంత్రుల వ్యవహారంలో కూడా దానం బాధ్యతల నుంచి తప్పించిన తర్వాత దానం కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వివాదంలో కూడా బహిరంగంగా ప్రభుత్వం తీరుని ఆయన తప్పుపట్టారు. ఇప్పుడు లక్ష్మీ నరసింహ ఆలయ వివాదం తర్వాత వచ్చినటువంటి పోలీస్ ఫిర్యాదును అనుసరించి అధికారులు ఆయన మీద కేసు నమోదు చేయడం కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయిన నేపథ్యంలో సీనియర్ నాయకుడు వి హనుమంతరావు ఈ రోజు ఉదయం దానం ఇంటికి వెళ్లి దానాన్ని కలిసి నువ్వు చేస్తున్న కరెక్టే, నేను నీకు మద్దతు ఇస్తా, ఈ విషయాన్ని ముఖ్యమంత్రితో మాట్లాడుతూ అవసరమైతే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా అని ఆయనకు భరోసా ఇచ్చారు. ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు తనతో మాట్లాడారని, డిఎల్ రవీందర్ రెడ్డి తనతో మాట్లాడారని, డిప్యూటీ సీఎం తనతో మాట్లాడారని దానం చెప్పుకుంటూ వచ్చారు. అంటే ఎవరైతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉంటున్నారో, ముఖ్యమంత్రితో అంత పొసగని వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరూ దీన్ని అవకాశంగా తీసుకుని ఒక రాజకీయ ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్లుగా చాలా స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుంది. అంటే రాజకీయం ఇప్పుడు రాష్ట్రంలో వేడెక్కుతోంది పరిస్థితి. గత కొంతకాలంగా ముఖ్యమంత్రికి వ్యతిరేక లాబింగ్ నిర్వహించే అవకాశం ఎక్కడ లభించలేదు. ఇప్పుడున్న ఈ అవకాశాన్ని వినియోగించుకుని ముఖ్యమంత్రి వ్యతిరేకులు ఒక ప్లాట్ఫారాన్ని క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సందర్భంలో నగరాన్ని ఆనుకునే ఉన్న హోంమంత్రి మీద కూడా దానం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా దీనికి ఊతం ఇస్తూ ఉన్నాయి. దీనికి ఆయన బీసీ కార్డును కూడా ప్రయోగించారు. నేను బలహీన వర్గాలకు చెందినటువంటి మాత్రమే కేసులు పెట్టారు తన మీద అనేటువంటిది అన్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కేసులు భరించాం, ఇది కేసులు తనకు లెక్క కాదంటూనే హోంమంత్రి మీద ఆమె నిద్రపోతూ ఉన్నారు, ఆమె కనీసం మెలకువ ఉన్నట్లేదో, ఏం జరుగుతుందో ఆమెకు తెలుస్తున్నట్లు లేదంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా రాజకీయంగా దుమారం అయిపోయి దీన్ని ముఖ్యమంత్రి ఏ విధంగా దీనిపై రియాక్ట్ అవుతారనేటువంటి చూడాల్సి ఉంటుంది. అందుక అంటే భాస్కర్, ఇప్పుడు ఒక హరే కృష్ణ హరే రామ అనే ఒక సంస్థకి సంబంధించి ఆ సంస్థపై ఆరోపణలు చేసే నేపథ్యంలో దానంపై కేసు కానివ్వండి, లేదంటే కేసు దగ్గర నుంచి ఇప్పుడు డైరెక్ట్ గా హోం మంత్రి పైన అలానే సీఎం పైన కూడా కొంతమంది సీఎం ను తప్పుదో పట్టిస్తున్నారంటూ దానం వ్యాఖ్యానించడం జరిగింది. మరి వీటి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? అది ఖచ్చితంగా ఇప్పుడు హరే కృష్ణ మూవ్మెంట్ లేకపోతే లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వివాదము, హరే కృష్ణ మూవ్మెంట్ కు సంబంధించిన వివాదం ఇది ఖచ్చితంగా పొలిటికల్ టర్న్ తీసుకునే ఉంది అనేటువంటిది చెప్పొచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఈ లీజులు ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయాలి. 4.5 ఎకరాలకు సంబంధించినటువంటి లీజులు 33 సంవత్సరాలకు గాను అక్షయ పాత్ర కార్యక్రమం నిర్వహించేందుకు హరే కృష్ణ మూవ్మెంట్ కి గతంలో ప్రభుత్వం అందజేసింది. అయితే ఈ అక్షయ పాత్ర కార్యక్రమం నిర్వహణలో భాగంగా భూములు సర్వే చేసిన సందర్భంలో అక్కడ ఆక్రమణలు ఉన్నాయనేటువంటిది వాళ్ళ విమర్శ. అయితే ఈ ఆక్రమణను తొలగించే ప్రయత్నంలో జరుగుతున్న సందర్భంలోనే
అక్కడ స్థానికంగా ఉండేటువంటి బస్తీ వాసుల నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన రావడం, వాళ్ళు ఫిర్యాదులు చేయడం, దాన్ని వారికి బస్తీ వాసులకు అండగా ఉన్నటువంటి దానం నాగేందర్, హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వాహకుల మీద తీవ్ర విమర్శలు చేయడం, వాళ్ళు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు మహిళల పట్ల అనేటువంటి ఆరోపణలు చేస్తున్నారు. అయితే నిన్న జరిగినటువంటి గొడవ బస్తీవాసులకి ఈ హరే కృష్ణ మూవ్మెంట్ నిర్వాహకుల మధ్య జరిగినటువంటి వివాదంలో మంత్రి స్వయంగా వచ్చి తాళం వేయించిన సందర్భంలో పోలీసులు భారీ ఎత్తున మోహరించడం, అయితే పోలీసులు సక్రమంగా వ్యవహరించలేదని మంత్రి దుర్భాషలాడడం, ఇవంతా ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి దీన్ని పూర్తి స్థాయి రాజకీయ టర్న్ తీసుకుంది. మంత్రులు ఎవరైతే ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కావచ్చు, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఉండే నాయకులు కావచ్చు, ఒక్కొక్కరుగా దానం నాగేంద్రకు మద్దతు ఇస్తూ రావటం. అయితే ఇప్పుడు దానం నాగేంద్ర కూడా ఓ పక్క హోంమంత్రిని, మరో పక్క ముఖ్యమంత్రిని కూడా అన్యాపదేశంగా విమర్శలు చేస్తూ ఉండడం కూడా రాజకీయంగా సంచలనం ఉంది. పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ. అయితే నిన్నటి నుంచి జరిగిన పరిణామాలను ఇప్పటికే కొంతమంది నాయకులు మంత్రి దానం వ్యవహరించిన తీరును ఢిల్లీ దృష్టికి తీసుకెళ్లారు. కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని వీడియో క్లిప్పింగ్లు కూడా ఇప్పటికే ఢిల్లీ ఆజాద్ దృష్టికి కూడా వెళ్ళాయి. అంబిక. ఓకే భాస్కర్, థ్యాంక్ యూ. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత వెంకయ్య నాయుడుతో నా వార్తలు నా ఇష్టం ప్రసారమవుతుంది.